ఐఎమ్ వెరీ సారీ, నేను లాస్ట్ 2 డేస్ నుంచి నేను వీడియో చేయలేకపోయాను, ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఈ కేసు వేయడానికి ఈ గ్రూప్ 1 ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మన సైంటిఫిక్గా లేదు కాబట్టి ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది 19వ తారీఖున, నిన్న ఫైల్ చేయడం జరిగింది. ఓకేనండి, అది ఆ న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఓకే, నన్ను WP నెంబర్లో ఇది లాయర్లు ఇవన్నీ అడగండి, ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ దేర్. ఓకే, ఐ విల్ రివీల్, మనం రిజల్ట్ రావాలి. అదేవిధంగా ఈరోజు రేపట్లో ఇంకో 2 కేసులు కూడా ఫైల్ అవుతున్నాయి. ద ఫస్ట్ కేసు ఫైల్ చేసింది మాత్రం ఒక బేస్ అయితే చెప్తున్నా, ప్రొఫెషనల్గా, ఓకే, అన్సైంటిఫిక్గా, ఇర్రేషనల్గా, అహేతుబద్ధంగా, ఇర్రేషనల్గా, అన్కాన్స్టిట్యూషనల్గా, యాంటీ కాన్స్టిట్యూషనల్గా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ జరిగింది. దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అంతా పెట్టి, ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు. కోర్టులో కావాల్సింది ఈ థియరీలు, సోషల్ మీడియాలో వచ్చే ఎవిడెన్స్ ఇవన్నీ కుదరదండి. కోర్టుకి ఎవిడెన్స్ ఉంటేనే మనం మాట్లాడాలి, అది మీకు తెలుసు. న్యాయ వ్యవస్థకు అది ధర్మం, అంతే. కాబట్టి దానికి అనుకూలంగా అన్ని ఎవిడెన్స్లు పెట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 19వ తారీఖున, అంటే నిన్న 3 గంటలకే చేయడం జరిగిందండి. అది చెప్పడానికి నేను ఇప్పుడు వచ్చాను. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇమీడియట్గా రిజల్ట్స్ని ఎక్కడికక్కడ ఆపేయండి, స్టేటస్ కంటే స్టే ఇవ్వమని ఒకటి ప్రే చేశారు. రెండోది ఏంటంటే, ఎవాల్యుయేషన్ జరిపిన తీరుపై హైలీ ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయండి, మళ్ళీ ఎవాల్యుయేషన్ నిర్వహించమని. ఓకేనండి, అది వేస్తూ 19వ తారీఖున హైకోర్టులో కేసు రిజిస్టర్ అయింది. ఎవరు ప్రొసీజర్ అంతా చేసుకోకండి, ఉండండి. నా దగ్గరికి చాలా వందల మంది వస్తున్నారు. ఓకే, నేను ఇంకోటి ఎవరు చెప్తున్నా, సుమారు 3000 మంది దాకా తమ అప్లికేషన్లు పంపారు. ఓకే, సుమారు 3000 మంది రెస్పాండ్ అయ్యారు. కేసు ఇద్దామని సిద్ధపడి నాకు డాక్యుమెంట్లు పంపారు, కేసు వేయండి అని. ఇంకోటి ఏంటంటే, నా తరపున నేను పిల్లు కూడా నేను ప్లాన్ చేస్తున్నా ముందు ఈ కేసులు వేసేసి. ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నాను, అందరినీ కలుస్తున్నా, లాయర్లు కలుస్తున్నా, చాలామంది నాకు సహకరిస్తున్నారు. వండర్ఫుల్, రియల్లీ చాలామంది వచ్చారు. ఓకే, అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళందరూ ఆ లాయర్ని ఈ లాయర్ని కలవడం, కొంతమంది లాయర్లు అయితే మీకు చెప్తున్నా హైలీ ఎక్స్పర్ట్ పేరు మోసిన లాయర్లు రిజెక్ట్ చేస్తున్నారు. అయ్య బాబు మేము వెళ్ళమండి గ్రూప్ 1 కేసు అని. కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు. నాకు కూడా ఒక సర్కిల్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉండడం వల్ల అంతే ఎక్కడికక్కడ అయిపోతుంది. డోంట్ వరీ, ఎందుకంటే ఈ ఎవిడెన్స్ అంటే గ్యాదరింగ్, ఈ డ్రాఫ్టింగ్ ఇదంతా ఈజీ కాదు. అందుకని నేను నిద్ర లేకుండా ఇది, పైగా మాకు ఫోన్లు ఎక్కువైపోతున్నాయి. ఈ డాక్యుమెంట్లు అంతా డౌన్లోడ్ చేస్తున్నారు. స్టూడెంట్లు చాలామంది వచ్చి ఇదంతా వాలంటరీగా సేవ చేస్తున్నారు. అందులో లాయర్లు కూడా ఉన్నారు. సో నేనేం చెప్పను, నేనైతే సంపూర్ణంగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో స్టే ఉంటే బాగుందని మేము తీవ్రమైన కృషి చేస్తున్నాం. ఓకేనండి, మీకు తెలుసు ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా ఉండే కేసు ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ ఉంటుంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి చాలా రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉంటారు. మనం ఏంటంటే, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది అసలు అన్సైంటిఫిక్గా జరిగింది. అన్సైంటిఫిక్ అండి, అసలు ఏమీ లేదు. ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, యూపీఎస్సీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వలేదు. వాళ్ళు అసలు లేనే లేదు. వాళ్ళు ఇప్పుడు నేను రాసిన లెటర్కే వచ్చిన దాంట్లోనే మీకు చాలా ఎవిడెన్సెస్ వచ్చేస్తున్నాయి. చాలా ఘోరం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫిలాసఫీ అసే దుద్దడానికి ఫిలాసఫీ ఉండాలి. సొసైటీ మనం ఎంత పాటుపడింది, సొసైటీ దుద్దడానికి సోషియాలజీ ప్రొఫెసర్సే లేరు. సో చాలా ఘోరవేలు చేసిన అన్సైంటిఫిక్, అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే తెలుగు మీడియం ఇవన్నీ దెబ్బతిన్నాయి కాబట్టి ఇప్పుడు రాజ్యాంగంగా సమ్మిళత్వం ఉంటుంది, సమానత్వం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అన్కాన్స్టిట్యూషనల్ ఎవాల్యుయేషన్ చేశారు. కాబట్టి వచ్చే ఎగ్జిక్యూటివ్ 563 మంది ఎగ్జిక్యూటివ్లోకి రాబోతున్నారు. ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యూషన్లో మనకు తెలుసు, చట్టసభలో. ఓకే, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ, మూడోది ఎగ్జిక్యూటివ్. ఓకే, ఉద్యోగ స్వామ్యం ఉంటుంది. ఈ ఉద్యోగులు వీక్ అవుతే ఇంకా మొత్తం మూలస్తంభం పడిపోయింది కదా రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిపోతుంది అనమాట. ఓకేనా, అందువల్ల ఏంటంటే ఎగ్జిక్యూటివ్ బాడీకి రిక్రూట్ చేసినప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ఎఫిషియెంట్గా సామర్థ్యం ఉందా లేదా చూడాలి. వాళ్ళ కాన్స్టిట్యూషన్ కొన్ని లక్షణాలు ఉంటాయి, సివిల్ సర్వీస్ పల్స్ అని, అది లేకుండా ఎవాల్యుయేషన్ చేశారు. ఎందుకంటే ఎవాల్యుయేషన్ చేసిన కొంతమంది ఈ విద్యార్థుల్లో ఉన్న మెచ్యూర్డ్ స్టూడెంట్స్ కంటే తక్కువ నాలెడ్జ్ వాళ్ళు చేశారు. ఘోరం అది. అందువల్ల అన్సైంటిఫిక్, ఇర్రేషనల్, అహేతుబద్ధంగా చేశారు, అన్కాన్స్టిట్యూషనల్ చేశారు. ఆ విధంగా మనం మంచిగా ఇది వెళ్ళాం. ఫస్ట్ కేసు మీకు అది పడింది. ఓకే, 19వ తారీఖున రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఏదున్నా నేను అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఓకే, ఎక్కువగా నేను చేయను, ఏదైనా విషయం లేకపోతే నేను వీడియోలు కూడా చేయను. అందరూ కూల్గా ఉండండి. ఓకే, ప్రశాంతంగా మళ్ళీ చదువుకోండి. మళ్ళీ నోటిఫికేషన్ అంటున్నారు, మళ్ళీ చదవడమే, మనకేం లేదు, ట్రాప్ అయిపోయారు. కానీ ఒకటే, వితౌట్ ప్లాన్ బి లేకుండా ఇలాంటివి నమ్ముకోకూడదు. ఎందుకంటే ఒకవేళ 563 మందే కదా ఎంత మంచిగా ఇచ్చినా,
మిగిలిన వాళ్ళందరికీ ఏమి ఉండదు కదా. మీరు అందుకే కంపల్సరీ ప్లాన్ బి పెట్టుకోవాలి. మెడికల్ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, అబ్బా సివిల్ సర్వీసులు రాసి దీని మీదే పడిపోతున్నారు 10 సంవత్సరాలు. ఇది నాకే, ఇది లేకుండా నా జీవితం లేదని ఎప్పుడు డిసైడ్ కాకండి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అది తప్పేం కాదు, ఫోకస్ చేయడం వేరు, వేరేది లేకుండా చేయకూడదు. ఇప్పుడు ఒక కాల్ మీద మీరు నిలబడరు, రెండో కాల్ వేయండి. ఇక్కడ ఒక సామెత చెప్తారు, ఒక పడం మీద కాల్ వేయాలనే తప్పు ఇక్కడైతే వర్తించదు అది. ఓకేనా? మీకు ఒక కాల్ నిలబడినప్పుడు రెండో కాల్ మీద కూడా నిలబడండి. ఇది ఒక బిగ్గెస్ట్ గుణపాఠం. ఎవరు చెప్పరు, పొలిటీషియన్ చెప్పరు. కోచింగ్లు తీసుకోండి, ఇది తీసుకోండి, మేమంతా రెడీ అయిపోయాం, అన్ని పోస్టులు వచ్చేస్తున్నాయి, కానీ అందరికీ రావు, ఇది కూడా చూసుకోండి అనే మాట ఈ జీవితంలో ఎవరి దగ్గర వినలేదు కదా. ప్లాన్ బి పెట్టుకోండి, కానీ ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎవ్వరూ జాబులు ఉంటే ఎవరైనా జాయిన్ అయిపోయింది, ఎవ్వరు లీవ్లో ఉండొద్దు. నేను అదే చెప్తున్నా. కాన్స్టిట్యూషనల్ మీన్స్ ఉంటాయి, మీరు పోరాడండి, మీరు వెళ్ళిపోండి. మేము కోర్సులు కూడా ఈసారి తెలుగు మీడియమే పెడుతున్నాను, నేను ప్యూర్ తెలుగు మీడియం, ఇంకేం ఉండదు. బైలాంగ్వేజ్లోని డిస్కరేజ్ చేయండి, అందరూ మాట్లాడతలేదు ఎవరు ఇప్పుడు. ఓకేనా? నా మీద కేసు రిజిస్టర్ అయినా రిస్క్ తీసుకున్నాం, కానీ అందరూ 3000 మంది నా దగ్గరికి పంపారంటే వాళ్ళ హోప్స్కి నాకు ఒక బలం వస్తుంది, ఒక అద్భుతం జరుగుతుంది. టెన్షన్, నిద్ర పడతలేదు, అరే వాళ్ళు నన్ను నమ్మారు అని. ఓకే, నేను తప్పకుండా మీకు న్యాయం, ఎన్ని మీన్స్ ఉన్నాయి అన్ని విధంగా సహకరిస్తున్నారు అందరూ. అన్ని మీన్స్ తీసుకుని జ్యుడిషియరీలో ఎట్టి పరిస్థితుల్లో స్టే తెచ్చి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ రీఎవాల్యుయేషన్కి వెళ్ళేటట్టు న్యాయ వ్యవస్థ గుమ్మం మనం తొక్కడం తప్పితే మనకు వేరే దిక్కు లేదు. మీరు చేస్తే చేసుకోండి, నేనైతే ఇది ఒకటి చేస్తాను. ఓకేనా? ఐ విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ.